తల్లికి మహాలక్ష్మమ్మ తల్లికి మహాలక్ష్మమ్మ తల్లికి అందరికి నమస్కారం అండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. దాన ధర్మ ట్రస్ట్ నుంచి వెంకటూటిగిరి మాట్లాడుతున్నాను. ఈ దేవాలయం యొక్క ఊరు పేరు గ్రామం ఇది ఎప్పుడు కట్టారు కొంచెం వివరంగా చెప్తారా? సార్ చెప్పండి సార్. ఇది మేము పూర్వం నుంచి సార్, నేను అంటే మాది ఎప్పుడు పురాతన 100 సంవత్సరాల క్రితము మా పెద్దలు పూజించేవాళ్ళు సార్. చిన్న గూళ్ళో అంటే చిన్న మరవలాగా పెట్టుకొని మరవ మీద టెంకాయ పెట్టి దాన్ని పూజించేవాళ్ళు. 96లో మా తాతలు ముగ్గురు అన్నదమ్ములు సార్. మా తాతలు దేవాలయం మనం కట్టుకోవాలి సొంతంగా ఇబ్బందిగా ఉంది కదా, పూజ చేసుకోవడానికి చాలా ఇబ్బంది, ఆమెను ఎట్లే వదిలేస్తే ఎట్లా అన్నట్లు 96లో స్టార్ట్ చేశారు సార్. ఫౌండేషన్ వేసాం సార్. జిల్లా ఊరు పేరు అనంతపురం జిల్లా సార్, వజ్రకర్ర మండలం, చిన్న హోతూరు విలేజ్. చిన్న హోతూరు సార్, చిన్న హోతూరు విలేజ్. లక్ష్మీదేవి అమ్మవారు సార్, లక్ష్మమ్మ అంటాం వాడుక భాషలో. లక్ష్మీదేవి అమ్మవారు మేము అప్పటి నుంచి తరతరాల నుంచి పూజించుకుంటూ వస్తాం సార్. మా నాన్న జనరేషన్లో మేము పూర్తి చేయాలి దేవాలయం, ఇలాగే వదిలేస్తే ఎట్లా అన్నట్లు దేవాలయం కట్టాం సార్. కట్టేసుకున్న తర్వాత ఆ విగ్రహం తెచ్చుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాం. అంటే దేవాలయం అంతా మీరు కట్టుకున్నది సొంతంగా కట్టాం. ఊర్లో కూడా డొనేట్ చేసాం. ఊరు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరితో కలెక్ట్, అంటే ఒకరే కడితే బాగుంటుందని ఆ విగ్రహ ప్రతిష్టప్పటికి అందరితో కలెక్ట్ చేసుకొని మేము కూడా కార్యక్రమం చేశాం సార్. విగ్రహం ఎట్లా చేద్దామంటే ఒకరే తెచ్చుకోకూడదు అన్నట్లు మా మిత్రుడు సుధాకర్ ఒకరోజు చెప్పారు సార్, ఇట్లా మేము మాకు సంస్థ ఉంది, ట్రస్ట్ వాళ్ళు ఉన్నారన్న, మనం ఒకసారి అడుగుదాము, ఆయనకి హెల్ప్ చేస్తారు, మాకు చేత కావడం అన్నట్లు అడిగితే మీ ద్వారా మాకు హెల్ప్ చేశారు సార్. సూర్య గారు వచ్చేసారు, విగ్రహం తెచ్చాం, ఫ్రెష్ చేసుకున్నాం, బాగా పూజ చేసుకుంటున్నాం, ఆ రోజు నుంచి చేసుకుంటున్నాం సార్. సో ఇప్పుడు ఈ దేవాలయం చుట్టుపక్కల మనకి ఎన్ని గడపలు ఉంటాయి? ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీ సార్ ఇది. యాక్చువల్గా దాదాపు 120 గడపలు ఉంటాయి సార్. 120 గడపలు ఉంటుంది. మొత్తం ఊరంతా కలిపి 300 కుటుంబాలు సార్. 350 కుటుంబాలు ఉంటాయి. ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉంది సార్ ఇక్కడ. మంది ఎస్సీలో ఏంటి? ఎస్సీ మాదిగ. యాక్చువల్గా నరసింహస్వామి అంటే వీళ్ళు సతీమణిగా భావిస్తారు సార్. ఏమైనా లక్ష్మమ్మ అంటారు, లక్ష్మీదేవి. యాక్చువల్గా మనకి ఈ తాలూకాలో ఎక్కడ లేదు సార్ లక్ష్మీదేవి దేవాలయం. అప్పటి నుంచి పూజించారు సార్ మా పూర్వీకులు. అట్లే మేము కూడా దాన్ని అట్లా కంటిన్యూ చేస్తున్నాం సార్. ఇప్పుడు ప్రతిరోజు పూజ చేస్తున్నాం. మెయిన్ శుక్రవారం ఇంపార్టెన్స్ అంటే లక్ష్మీ అమ్మవారు శుక్రవారం మంగళ ఇంకా రెగ్యులర్గా పూజ చేసుకుంటాం సార్. దీపారాధన చేస్తుంటాము. పెళ్ళైన వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టుకోవడం చేస్తున్నారు. పండగలకి అందరూ వస్తారు సార్. అందరూ నాట్ ఓన్లీ ఎస్సీ సార్, అందరూ. ఇక్కడ ఈ ఊర్లో ఇది కాకుండా ఇంకేమైనా దేవాలయాలు ఉన్నాయి మీకు? ఉన్నాయి సార్. రామ దేవాలయం ఉంది, తర్వాత శివాలయం ఉంది, ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, గ్రామ దేవత సుంకులమ్మ దేవాలయం ఉంది. ఇక్కడ ఎస్సీ కాలనీలో అక్కడ సుంకులమ్మ దేవాలయం సార్. తర్వాత ఊర్లో కూడా ఒక సుంకులమ్మ దేవాలయం ఉంది సార్. శివాలయము, రామ దేవాలయం అన్నీ ఉన్నాయి సార్. రీసెంట్గా మనమే ట్రస్ట్ వాళ్ళే మనం ఇచ్చాం సార్. ఎల్లమ్మ దేవాలయం ఒకటి పైన మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళే మీరే ఇచ్చారు సార్. సంతోషం. అది ఫస్ట్, సెకండ్ తర్వాత. ఇప్పుడు సార్ మేము చిన్న హెల్ప్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాం. చెప్పండి. ఒకటి భజన మందిరం చేసుకోవడానికి మాకేమైనా సాయం చేయగలరా? ఇంట్లో ముందర వరండా లాగా షెడ్ ఇది భజన మందిరం అంటే రేకులు లాంటిది. రేకులైనా పర్మనెంట్ స్ట్రక్చర్ ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా మీరు పావులా వేస్తే నేను పావులా వేస్తా కానిలే సార్. మీ వంతు సహాయం అంటే మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా దేవాలయాలు చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఏంటంటే ఎక్కడైతే ఏది అత్యవసరమైన పరిస్థితి ఉందో అక్కడ వరకే చేస్తాం. అవునా? ఎందుకంటే ఇప్పుడు మీలాగా సుమారు 600 దేవాలయాలు చేసి ఉంటాం మేము. ఓకే. సో కాబట్టి ఇప్పుడు అందరూ కావాలన్నారు అనుకోండి, మన దగ్గర తిరుపతి దేవస్థానం లాగా డబ్బులు ఉండవు మన దగ్గర. సో మనం ఎవరో ఒకళ్ళ దగ్గర ఇదిగో ఇది పరిస్థితి అని మనం అడిగి తీసుకొచ్చుకోవటం. సరే ఏదో ప్రయత్నిద్దాము. రామాంజనేయ గారు ఉన్నారు కదా, ఫస్ట్ మీరు దేవాలయానికి మైక్ సెట్ లేదు కదా, ఫస్ట్ రామాంజనేయ గారు నెక్స్ట్ సెట్లో ఇక్కడ మైక్ సెట్ ఇద్దామండి. దాతలందరికీ మరొకసారి ఈ దేవాలయం ఎన్ని సంవత్సరాలు అయింది మనం ఈ దేవాలయం ప్రతిష్ఠించి? 2 years అయింది సార్. 1 year కంప్లీట్ అయిపోయింది సార్. 1 year కంప్లీట్. సో 2 years. సో దాన ధర్మ ట్రస్ట్ తరపు నుంచి ఈ దేవాలయం పునఃప్రతిష్ఠ జరిగినందుకు దాతలు సహాయం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు ఈ దేవాలయానికి విగ్రహాలు అందించారు. సో అలాగే ఇలాంటి చిన్న దేవాలయాల్లో గ్రామాల్లో గ్రామ దేవతల దేవాలయాలు చిన్న దేవాలయాన్ని ఆదుకునేటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమంలో దాతలందరూ కూడా మాకు సహకరిస్తారని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, గ్రామస్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. జై లక్ష్మమ్మ తల్లికి, జై లక్ష్మమ్మ తల్లికి, జై లక్ష్మమ్మ తల్లికి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.